ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూసి చాలా మంది ఇది కష్టమైన క్వశ్చన్ అని వదిలేస్తుంటారు. కానీ ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలి నేర్పిస్తాను. నేర్చుకుని మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండే నెంబర్లు కనిపిస్తున్నాయి. ఒకటి 12.43, ఇంకొకటి 19.57. ఈ రెండు నెంబర్స్ తప్ప ఇంకేమీ కనిపించలేదు. అందుకనే ఒక నెంబర్ని ఏ అని అనుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని వచ్చేసరికి బి అని అనుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 12.43 ఇక్కడ ఎన్నిసార్లు వచ్చిందంటే 3 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఏ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్ అవుద్ది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ కూడా చూడండి, సేమ్ నెంబర్ 3 టైమ్స్ వచ్చింది. ఈ నెంబర్ని బి అనుకున్నాం కాబట్టి ఇదేమవుద్దంటే బి క్యూబ్ అవుద్ది. డివైడెడ్ బై ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 12.43 2 టైమ్స్ వచ్చింది. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మల్టిప్లై అయితే ఏ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇదేమో ఏ, ఇదేమో బి, అప్పుడు ఇదేమవుద్దంటే ఏ బి అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి, బి అనే నెంబర్ 2 టైమ్స్ వచ్చింది, అప్పుడు ఏమవుద్దంటే బి స్క్వేర్ అవుద్ది. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అవునా కదా? అలా రాసినప్పుడు ఇదేమవుద్దంటే పైన మనకి ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది, కింద కూడా ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి చివరికి ఏం మిగిలిపోద్ది? అంటే ఏ ప్లస్ బి మిగిలిపోద్ది. ఏ అంటే ఎంత? 12.43. మరి బి అంటే ఎంత? అంటే 19.57. అవునా కదా? మరి రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 32. ఇలా క్వశ్చన్ కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ వెంటనే ఆన్సర్ కమెంట్ చేయండి. నచ్చిందా ట్రిక్? నచ్చితే వెంటనే ఫాలో అయిపోండి.